బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. చాప్టర్ 2 సాధారణ వివరణలు. సంహిత అంతటా ఉపయోగించిన నిబంధనల యొక్క స్పష్టమైన అవగాహన మరియు ఏకరీతి అనువర్తనాన్ని నిర్ధారించడానికి చాప్టర్ 2 అవసరమైన వివరణలు మరియు నిర్వచనాలను అందిస్తుంది. సాధారణ వివరణల వివరణ. సాధారణ వివరణలు పేరుతో భారతీయ న్యాయ సంహిత 2023లోని 2వ అధ్యాయానికి స్వాగతం. ఈ అధ్యాయం చట్టపరమైన కోడ్ యొక్క సమర్థవంతమైన అప్లికేషన్ మరియు అవగాహనకు మద్దతు ఇచ్చే అవసరమైన వివరణలు మరియు వివరణలను అందిస్తుంది. ముందుగా ఈ అధ్యాయం సాధారణ వివరణలను కవర్ చేస్తుంది. సంహితకు ఆధారమైన విస్తృత భావనలు మరియు సూత్రాలపై అంతర్దృష్టులను అందిస్తుంది. ఈ వివరణలు చట్టంలోని నిర్దిష్ట నిబంధనలను సందర్భోచితంగా రూపొందించడంలో సహాయపడతాయి. వాటి ప్రయోజనం మరియు పరిధి గురించి స్పష్టమైన అవగాహనను అందిస్తాయి. అధ్యాయం లింగం మరియు సంఖ్యను కూడా సూచిస్తుంది. ఇది చట్టం యొక్క సరైన వివరణకు ముఖ్యమైనది. ఇది లింగం మరియు ఏకవచనం లేదా బహువచన రూపాలకు సంబంధించిన సూచనలను ఎలా అర్థం చేసుకోవాలో స్పష్టం చేస్తుంది. చట్టం స్థిరంగా మరియు న్యాయంగా వర్తించబడుతుందని నిర్ధారిస్తుంది. ఇంకా ఈ అధ్యాయంలో ప్రాథమిక నిర్వచనాలలో చేర్చబడని సాధారణంగా ఉపయోగించే పదాల నిర్వచనాలు ఉన్నాయి. ఇది చాలా తరచుగా ఎదుర్కొనే పదాలు కూడా ఖచ్చితంగా నిర్వచించబడిందని నిర్ధారిస్తుంది. అపార్థాలు లేదా తప్పుడు వ్యాఖ్యానాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ సాధారణ వివరణలను అందించడం ద్వారా అధ్యాయం 2 చట్టపరమైన కోడ్ అందరికీ అందుబాటులో ఉండేలా మరియు అర్థమయ్యేలా నిర్ధారిస్తుంది. ఇది చట్టం యొక్క ఏకరీతి అనువర్తనాన్ని ప్రోత్సహిస్తుంది మరియు న్యాయ వ్యవస్థ యొక్క సమగ్రతను నిర్వహించడానికి సహాయపడుతుంది. సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.